హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నా వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలని మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే ఈరోజు నా వ్లాగ్ ఏం చేశాను ఏంటన్నది మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా పనంతా పూర్తయిన తర్వాత నేను కిచెన్ అనేది ఎలా నీట్గా ఉంచుకున్నాను మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇకపోతే పొద్దుటే లేచి నేనైతే గుమ్మ ముందు ఇలా ఊడ్చి ముగ్గు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, చక్కగా నేనైతే నీట్గా ఇలా చాక్ పీస్తో ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక ముగ్గు వేసుకున్న తర్వాత కిచెన్ అనేది క్లీన్ చేసుకొని వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా. లంచ్ బాక్స్కి వచ్చేసి నేను ఇక్కడ బంగాళదుంప కోడిగుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను. అలాగే సండే కీమా తెచ్చారు, అది ఫ్రిడ్జ్లో పెట్టించాను. అది కొంచెం ఉంటే అది పిల్లలకి ఇష్టంగా తింటారనేసి మటన్ కీమా అయితే ఇలాగా వండుతున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలకైతే చాలా ఇష్టం మటన్ కీమా. అలాగే ఒక ఎగ్ వేసి కొంచెం మటన్ కీమా కర్రీ వేసి బాక్స్ అయితే పెడతాను. ఇక ఒక పక్క అయితే పిల్లలకి స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు కదా. నేనైతే ఒక పక్క దోశలు అయితే వేస్తున్నాను. పిల్లలకి టిఫిన్ కింద దోశలు అయితే వేసేస్తున్నాను. ఇలా ఇద్దరు పిల్లలకి దోశలు అయితే వేసి టిఫిన్ పెడుతున్నాను. సో ఇక మనకి దోశలు మనకి నీట్గా రావట్లేదు అనుకుంటే దోశ వేసే ముందు పాన్ పైన దోశల పాన్కి ఆనియన్ కానీ బంగాళదుంప కానీ రాస్తే దోశలు అనేది మనకి చక్కగా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ యూజ్ అయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే దోశ అయితే మళ్ళీ వేసుకుంటున్నాను. ఇక్కడ కూరలు అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడ రైస్ అయితే ముందే వండేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇక వాటర్ బాటిల్ నీళ్ళు అనేది పట్టుకున్నాను. ఇక పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టాలి. వాళ్ళకి దోశలు అనేవి వేసేసాను కదా, వాళ్ళు తింటున్నారు. నేనైతే ఈ లోపల లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం కీమా వేసి పైన ఒక గుడ్డ అనేది వేసుకున్నాను. పెద్దబాబుకి అయితే క్యారేజీ పెట్టాను. ఇలా కొంచెం ఒక కప్పులో రైస్, ఒక కప్పులో పెరిగి, ఒక కప్పులో కూర వేసి అయితే పెట్టాను. ఇలా క్యారేజ్ అయితే పెడుతున్నాను. ఇక చిన్న బాబుకి అయితే బాక్స్ పెట్టమంటాడు. బాక్స్లో అయితే ఒక బాక్స్లో కర్రీ వేసి పెట్టాను, ఒక బాక్స్లో రైస్ పెట్టాను. చిన్న బాబు అయితే పెరిగేసుకోరు, అందుకని వాడికి రసం పెట్టానండి. చిన్న బాబుకి అయితే రసం పెట్టాను, పెద్ద బాబు పెరుగు ఇష్టం కాబట్టి పెరుగు అయితే వేసి పెట్టాను. ఇదిగోండి పెద్దబాబు క్యారేజీ అలాగే చిన్నబాబు క్యారేజీ రెడీ అయిపోయినాయి. ఇద్దరికి క్యారేజీలు పెట్టేసాను. వాళ్ళైతే స్కూల్కి వెళ్తున్నారు. ఈలోపు మా వారు వచ్చేలోపు ఇంట్లో ఫ్రిడ్జ్లో మేగడ ఉంది. ఆ మేగడిని నేను వెన్న అయితే తయారు చేసేసుకుంటున్నాను. 6 లీటర్ పాలు అయితే వేయించుకుంటానండి నేను డైలీ. ఆ లీటర్ పాలుకి వచ్చిన మేగడ ఈ గిన్నెతో 2 గిన్నెల మేగడ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను. అలాగే కొంచెం వాటర్ అనేది కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మజ్జిగ అనేది వెన్న చిలికినప్పుడు కవ్వంతో చిలికితే మంచిదండి. ఇంట్లో లక్ష్మీదేవికి ఇష్టం. ఇలా డైలీ చేసుకున్నా మంచిదేనండి. ఇంట్లో డైలీ ఇలా కవ్వం చిలకాలండి, లక్ష్మీదేవికి ఇష్టం అండి. ఇలా కవ్వం చిలికితే తప్పకుండా ప్రతి ఒక్కరూ వీలుంటే కుదిరితే మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో ఇలా కవ్వం అయితే చిలకండి. నేనైతే కవ్వంతోనే చిలికి వెన్న అయితే తయారు చేసుకుంటున్నాను. మిక్సీలో అయితే వేసుకోలేదు. ఇదిగోండి 2 గిన్నెలు వెన్నపూసను అయితే నేను ఇలాగా వెన్నపూస కింద అయితే మేగడిని పెరుగు మీద మేగడ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇలా వెన్న అయితే తీసుకుంటున్నాను. కవ్వంతో చిలకటం వల్ల తొందరగానే పడిపోతుందండి. మనకి ఎక్కువ టైం అనేది తీసుకోదు. చక్కగా నేనైతే ఇలా కవ్వంతో అయితే చిలికేసాను. ఇదిగోండి లీటర్ పాలు అండి ఇవి. లీటర్ పాలు బాగా మరగకాచి ఒక చుక్కర వాటర్ కూడా వేయకుండా మేగడ అనేది మనకి ఇలా దలసరిగా కట్టేట్టుగా నేను కాచుకుంటానండి. బాగా సిమ్లో పెట్టి లీటర్ పాలల్లో ముగ్గురికి 3 గ్లాసులు, మా వారికి మా పిల్లలిద్దరికి ఇచ్చేసేగా మిగిలిన 1/2 లీటర్ పాలు ఉంటాయి. 1/2 లీటర్ పాలని ఇలా తోడుపెట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి దానిపైన వచ్చే మేగడిని నేను ఇలా తీసుకుంటాను. ఇప్పుడైతే ఆ మేగడ తీసేసానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో సారీ అండి. నేను అలా తీసిన మేగడిని ఇలా వెన్న అయితే తయారు చేసుకున్నాను. సో చూసారు కదండి మనకి వెన్న అనేది ఎంత బాగా అయితే వచ్చేసిందో. ఇదిగోండి ఈ విధంగా మనం నాకైతే కవ్వంతో చిలికింది 10 నిమిషాల్లో అయితే పడిపోతుందండి వెన్న. నేనైతే కవ్వంతోనే చిలుకుతాను. వెన్న అయితే రెడీ అయిపోయింది. ఈ వెన్నని మనం ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి.
నేను ఈ వెన్న అంతా ఒకసారిగా తీసేసుకుంటున్నాను మొత్తం. మనకి ఇంట్లో కాచిన నెయ్యి అయితే బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. బయట కొనుక్కునే నెయ్యి అంత మంచిదిగా ఉండదు, ప్లస్ ఫ్రెష్గా అనేది కూడా ఉండదండి. నేను ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఇలాగ కాచుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. సో పిల్లలు ఎప్పుడైనా పప్పులోని అలాగే మనం బిర్యానీ చేసినట్లోని వేసుకోవచ్చు కదా అనేసి నేనైతే ఇలా ఇంట్లోనే నెయ్యి అయితే చేసి పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను. నేను ఇంకా మార్నింగే వర్క్ అనేది చేసేసుకుంటున్నానండి ఇలాగా. మళ్ళీ ఇక మా వారు ఎలాగో పిల్లల్ని దింపడానికి వెళ్ళారు కదా, వారు వచ్చేసేలోపు ఎలాగో నెయ్యి చేసుకుంటే పని అయిపోతుంది అనేసి నేనైతే ఇలా వెన్నపూస అయితే తయారు చేసేసుకొని నెయ్యి కాసేసుకుందాం అనుకున్నాను. సో ఇక మళ్ళీ తర్వాత చేయొచ్చులే అని అనుకుంటే ఆ పని అలాగే ఆగిపోతుంది అనేసి నేను ఇంకా వెంటనే మళ్ళీ వెన్న అయితే తయారు చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మొత్తం నేను 2 గిన్నెల వెన్న అయితే మేగడైతే తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, ఆ 2 గిన్నెల మేగడది నాకు ఇంత అయితే వెన్న వచ్చిందండి. ఇది కాయగా నెయ్యి ఎంత వచ్చిందో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను, చూపించేస్తాను ఫ్రెండ్స్. సో ఇదిగోండి వెన్న అయితే బాగా వచ్చింది నాకైతే. చూసారు కదా, ఇలా ఉండకట్టేటట్టు మనం వెన్న అయితే చిలుక్కోవాలి. ఇలా వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే మనకి తొందరగా అనేది వెన్న పడుతుంది మజ్జిగ చిలికినప్పుడు. అలాగే మనం ఇదే గిన్నెలో నేను నెయ్యి కూడా కాచి చూపించేస్తాను. పొంగకుండా కిందకి పొంగకుండా ఉంటుంది పెద్ద గిన్నె అయితే. ఎందుకంటే వెన్న అనేది ఎక్కువ వచ్చింది కదా, వేరే గిన్నె ఏదైనా పెట్టినా, స్టీల్ గిన్నె పెట్టినా మాడిపోతుందండి. అందుకని నేను ఈ గిన్నెలోనే నెయ్యి కూడా కాసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక నాకు ఇక్కడ గిన్నెడు అయితే వెన్నపూస అయితే వచ్చింది 1/2 లీటర్ పెరుగుతో. సో ఈ విధంగా అయితే నేను వెన్నపూస అయితే తయారు చేసుకున్నాను కదా, దీన్ని కాచి నెయ్యి కింద కూడా చూపించేస్తాను. ఇది ఇప్పుడు వెన్నలో ఇంకా మిగిలిన మజ్జిగ కూడా వంపేసుకున్నానండి. సో ఇదిగోండి వెన్నపూస అయితే ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఈ మజ్జిగనైతే నేనైతే వంపేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, మనకి ఇలా ఉండలా అయిపోవాలండి వెన్నపూస అనేది. ఇలా ఉండలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ వెన్నపూసని మళ్ళీ గిన్నెలో వేసుకొని ఒకసారి వాటర్తో మంచినీళ్ళతో ఒకసారి కడుక్కుంటే బాగుంటుంది. నేనైతే 1, 2, 3 సార్లు అయితే కడిగేసుకుంటున్నానండి వాటర్తో, ఫ్రెష్ వాటర్తో. ఇలా నేను ఫ్రెష్ వాటర్తో 2 సార్లు అయితే కడిగేసుకొని అదే గిన్నెలో మళ్ళీ నేను వెన్న అయితే కాచి పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మనకి వెన్నపూస అయితే మొత్తం రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను హైలో అయితే పెట్టుకున్నాను, అదంతా కరగాలి కదా అనేసి హైలో పెట్టేసుకున్నాను బాగా. ఇదంతా కరిగిపోవాలి కదండి, దీన్ని బాగా కరిగేసరికి సిమ్లో పెడితే టైం పట్టేస్తుందని కొంచెం హైలో పెట్టేసి కరిగించేసుకుంటున్నాను. సో చూసారు కదా, మనకి వెన్నపూస అనేది చక్కగా కరిగిపోతుంది. ఇలా కరిగేది ఇలా వస్తుందండి, బబుల్స్ టైప్లో వస్తుంది. ఈ లోపు అయితే మా వారు వచ్చేసారు, పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి నేనైతే వారికి అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసాను. దోశలు అయితే వేసేసి చట్నీ చేసి కొబ్బరి చట్నీతో దోశలు అయితే చేసేసి ఉంచానండి, వేసేసాను. ఇక వేడివేడిగా ఆయన దోశలు తింటారు. నాకైతే నెయ్యి అయితే కాగిపోయింది. ఇదిగోండి చూసారు కదా, నెయ్యి ఈ రంగులో ఉంటే అయిపోయినట్టేనండి. చిటపెట్లాడుతూ ఆగిపోతే నెయ్యి కాగిపోయినట్టేనండి. ఇలా కాసుకోండి, ఈ కలర్ వచ్చే వరకు కాచుకోండి. మీకు చిటపెట్లు ఆడుతూ ఆగిపోయింది అనుకుంటే నెయ్యి కాగిపోయినట్టేనండి. చక్కగా మనకి నెయ్యి అనేది కమ్మగా వాసన వస్తుంది, మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇంట్లో నెయ్యి కదా, తయారు చేసుకున్న నెయ్యి కదా, కమ్మగా వాసన అయితే వస్తుంది. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి ప్రతి ఒక్కరూ. సో ఈ నెయ్యి అయితే చల్లారుతుంది కానీ పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. చల్లారిన తర్వాత నేను ఒక స్టీల్ డబ్బాలోకి అయితే వేసుకుంటానండి. దాన్ని వడగట్టేసి ఈ విధంగా చల్లారింది కదా, చల్లారిన నెయ్యిని నేనైతే ఈ విధంగా వడబోసుకుంటున్నాను. ఒక స్టీల్ గిన్నెలోకి వడబోసుకుంటున్నాను ముందు.
చూసారు కదా, ఇదిగోండి చూడండి చక్కగా అయితే నెయ్యి అయితే తయారైంది మనకి. కమ్మటి వాసనతో నెయ్యి అయితే తయారైపోయిందండి. దీన్ని ఒక స్టీల్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవటమే. చూసారు కదా ఎంత నెయ్యి అయితే వచ్చిందో ఇంట్లో. నేను చేసిన వెన్నపూసతో, నేను తీసిన మేగడతో ఈ విధంగా నెయ్యి అయితే తయారైందండి. సో నేనైతే ఇలా స్టీల్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. మిగిలిన నెయ్యి కూడా ఇలా వడబోసుకొని ఇదే డబ్బాలో వేసుకుంటున్నానండి. అన్నట్టు ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. విత్ టిప్స్తో చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే ప్రతిరోజు మన వ్లాగ్స్ అయితే తీస్తాను. ఆ వ్లాగ్స్ ప్రతిరోజు చూసి నాకు కామెంట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి నేను కాచిన నెయ్యి అయితే ఈ విధంగా అయితే తయారయ్యింది. సో ఎంత తయారైంది అన్నది నేను కొలత అయితే వేయలేదు. మ్యాక్సిమం కేజీ వస్తుందండి. ఇది కేజీ ఉంటుంది ఈ నెయ్యి అయితే. సో డబ్బా అయితే హోల్ పడింది, నేను చూసుకోలేదు. కిందకైతే ఒలిగిపోయిందండి, కింద కారిపోయింది. దీన్ని మరొక డబ్బాలోకి అయితే మార్చుకున్నాను నెయ్యిని. ఇదిగోండి ఈ డబ్బాలోకి అయితే మార్చుకున్నాను నేను. ఈ విధంగా ఈ నెయ్యి అయితే కేజీ ఉంటుంది. ఈ కేజీ నెయ్యి నేను 1/2 లీటర్ పెరుగుతో కేజీ నెయ్యి అయితే తయారు చేశాను. ఇప్పుడు ఈ ఒలిగిన నెయ్యిని ఏం చేయాలనుకుంటున్నారా? మన ఇంట్లో వరిపిండి కానీ, మైదా పిండి కానీ, చపాతీ పిండి కానీ, గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ ఏ పిండి ఉన్నా పర్వాలేదండి. ఆ పిండి ఇలా మనం కింద ఆయిల్ ఒలిగినా, ఎక్కడ ఆయిల్ ఒలిగినా, కొబ్బరి నూనె కానీ, వంట నూనె కానీ, ఏదైనా నెయ్యి కానీ ఏదైనా ఒలిగినా అప్పుడు కంగారు పడకుండా మనం ఇలా వరిపిండి కానీ ఏదైనా పిండి వేసేస్తే అక్కడ జిడ్డు అనేది కూడా ఉండకుండా మనకి ఇలా నీట్గా వచ్చేస్తుందండి. మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. అలా పిండి వేసి దాన్ని ఇలా తీసేసుకుంటే సరిపోద్దండి. మనకు జిడ్డు కూడా ఉండదండి. ఇంకా తర్వాత జారిపోతాం అనే భయం అనేది ఉండదు. ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ యూజ్ఫుల్ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఒలిగిన నెయ్యిని ఎలా నీట్గా అయితే తీసేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి నాకు నెయ్యి అయితే పని అయిపోయింది కదా, నెయ్యి అనేది డబ్బాలో పెట్టి స్టోర్ చేసేసుకున్నాను. ఇక షింక్లో అయితే గిన్నెలు అయితే పడ్డాయి, అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. గ్యాస్ స్టవ్ అది నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను. ఇక కిచెన్ అయితే ఇలా ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. సో ఇదండి ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి. మీ అందరూ నా వ్లాగ్ ఎలా ఉందో అన్నది నాకు కామెంట్స్